కంపెనీలో ఒక సింగింగ్ సెన్సేషన్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ ద లెజెండరీ గంటాడి కృష్ణ గారు. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. మనసు నిన్ను చూస్తూనే నన్ను మరిచిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటోందే. నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరిచిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటోంది. నిన్ను మేఘాన ఒక బొమ్మగా దించగా నే మలిచాను హరివిల్లు నే కుంచెగా, ఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిండ నేనుండనా. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఏ హే 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 ఓ హో 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 హో. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో చూస్తూ, నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో చూస్తూ, నా గుండెల్లో చొరబడిపోయావే. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా. నెచ్చెలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలినై, నా చెలి నుదుటికి అందాన్నిచ్చే సింధూరమై, కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై, అక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై. గున్నమామి తోటల్లో నానే ఎదురు చూస్తాలే, గుప్పెడంత గుండెల్లో నా చోటిస్తారావయ్యో, నా ప్రేమ రాసివి నువ్వే, నా ఊపిరి చిరునామా నువ్వే. గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది, తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. ఆ దేవుడి పూజకు నువ్వొస్తే, నా దేవిని చూడగా నేనొస్తే, అది ప్రేమకు శ్రీకారం. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది, తొలి సంధ్యల వెలుగుల వేళ
తొందర పెడుతోంది. జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వు వస్తే చాలు. జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. నవ్వులే వెన్నెలగా కన్నులలో వెలుగుతూ ఉంటే, వెచ్చని కౌగిలిలో కాలమంతా కరిగిపోతుంటే, జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. పైరగాలి వీచకుంటే బయట గాలి పీల్చుకుంటా, వెన్న ముద్ద చాలకుంటే కన్నె ముద్దు దోచుకుంటా. పర్ణశాల దూరం అయితే ప్రణయశాల చేరుకుంటా, పంచదార తక్కువైతే పెదవి ధార ఇచ్చుకుంటా. నీ చెంప మీద నా ప్రేమ చిత్రం ముద్రించుకోనా ఓ మైనా, నీ ఛాతి పైన నా తిపి స్వప్నం పండించుకోనా ఏమైనా. ఇప్పుడిప్పుడే కన్నయ్యీడు రెక్క విప్పుతూ ఉంటే, గుట్టుగా ఒక చెట్టుగా కుంటే ఆశలన్నీ చుట్టుకుంటుంటే. జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు జల్లిపోయేరా. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు జల్లిపోయేరా. ఏ ఇంటి వనితో మరి తనకి పేరు ఉందో మరి, ఏ ఇంటి ఆ చిన్నదో నా ఎదదోచే ఆ సుందరి. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు జల్లిపోయేరా. Welcome to music director, the legendary Kantyada Krishna Garu. Welcome sir. Welcome to Sridevi Drama Company. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. ఇట్స్ ఏ వెరీ ప్రెస్టీజియస్ షో విచ్ ఐఎమ్ వాచింగ్. అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఇన్స్టాంట్ కామెడీ, ఇన్స్టాంట్ ప్రిపరేషన్ ఆఫ్ స్టోరీ లైన్స్. సో ఒక షోలో ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి ఒక బ్యూటిఫుల్ కంటెంట్ను తయారు చేయడం అనేది ఇట్స్ గోస్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. Thank you sir. Thank you so much. రవి గారు, మీరు నేను అక్కడ మాట్లాడుకుంటున్నాము దట్ యు నో ది సాంగ్స్ ఇన్ని రోజులు అయ్యాయి పాటలు విని. ఇట్స్ బీన్ సచ్ ఎ లాంగ్ టైమ్. సో ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? నాకు మీరు పాట పాడుతుంటే సార్ క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది సార్. క్యాసెట్ రోజు
ఆ క్యాసెట్ లో ఏ సైడ్ 3 పాటలు తిప్పి పెడితే 3 పాటలు వచ్చేది. ఇవన్నీ మా డాడీ మా అమ్మని పడేయడానికి వాడిన పాటలు సార్ ఇవన్నీ. ఓహో, మా డాడీ ఇట్లా ఇంటికి వస్తుంటే మా అమ్మ కోపం మీద ఉందనుకో, అందమైన కుందనాల బొమ్మరా అని ఎంట్రీ ఇస్తుండే. అందమైన కుందనాల బొమ్మరా. అప్పుడు ఈ పాట గుర్తొచ్చేది అనమాట. అప్పుడు మేము వినేది. ఇప్పుడు సార్ ఆ పాట మ్యూజిక్ క్రియేట్ చేసింది డైరెక్షన్ మీదే కాబట్టి గ్రేట్ సార్. ఆ క్యాసెట్ రోజులు, ఆ బ్యూటిఫుల్ డేస్, గుడ్ ఓల్డెన్ డేస్ గుర్తు చేశారు. నిజంగా గుడ్ ఓల్డెన్ డేస్, ఆ మెమరీ లేన్ మీరు మమ్మ అందరినీ తీసుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మరి ఇంద్రజ మ్యామ్. Sir, we are extremely honored and it's a high privilege for us to have you here. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మేము ఎంతో ఇష్టపడి విన్న పాటలు ఇప్పటికి కూడా మా రీల్స్ లో చక్కగా చీర కట్టుకొని ఇలా మల్లె పువ్వులు పెట్టుకొని అన్ని అలా నిలబడ్డామంటే ఫస్ట్ మా వచ్చే పాట ఏంటంటే అందమైన కుందనాల బొమ్మరా. ఆ పాటలు అందరి నోట వింటున్నంత వరకు చిరకాలం మీరుంటారు సార్. మీ పేరుంటుంది, మీరుంటారు. మీ పాటలు ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఈ మెమరీ లేన్ నుంచి తీసేయలేరు. అంత బ్యూటిఫుల్ సాంగ్స్ మాకైతే మీరు ఇచ్చారు. అండ్ మిమ్మల్ని ప్రత్యక్షంగా ఇక్కడికి చూడడం నాకైతే చాలా సర్ప్రైజింగ్ సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి రావడమే కాకుండా మీ పాటల్ని మీరే పాడి వినిపించడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ a lot more good music from you. Yeah, very shortly, madam. Very shortly. God bless, and we are also keeping my fingers crossed. I wish, I pray and I hope very soon అదే తారాస్థాయికి మీరు చేరుకుంటారని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి రామ్ ప్రసాద్ గారు. సార్, మీరు అప్పుడులో ఇవన్నీ ట్రెండ్ సృష్టించిన సాంగ్స్ సార్, చాలా ఫేమస్. అంటే యూత్ అంతా ఆ పాటలు పాడుకుని అమ్మాయిలు ఫాలో అయ్యారు. యాక్చువల్ గా రవి డాడీ మమ్మీ కాదు, బయట అమ్మాయిలు కూడా చాలా మంది పాడారు. అప్పుడు నేను చూసాను కూడా. మా డాడీ నువ్వు ఫ్రెండ్స్ కదా, అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అందుకే. అంత మాట నచ్చావే భామా, నువ్వే నా ప్రేమ. ఒక్కసారి మాకు ఓల్డేజ్ గుర్తేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. మరి పవన్ గారు, మీ ఫంక్షన్ కోసం అరేంజ్ చేసిన ఈ ఆయన స్పెషల్ ఫంక్షన్ సెగ్మెంట్. కాదమ్మా, వాళ్ళ ఆవిడ ఫంక్షన్. ఏంట్రా ఇది? వాళ్ళిద్దరు ఒక్కటే కదా, ఇంట్లోనే కదా ఫంక్షన్. ఏంటి మరి శ్రీమంతం మీ లేకుండా జరిగేదా ఏంటి? ఏమో ఆయనను కూర్చోబెడతావేమో నేను అనుకున్నా. సో ఓకే, మా ఇంట్లో ఫంక్షన్కి సార్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా లైఫ్లో ఫస్ట్ 100 డేస్ మూవీ 16 దానికి మ్యూజిక్ డైరెక్టర్ గంటారి కృష్ణ గారు. సో ఆ 16 మూవీలో పవన్ కూడా యాక్ట్ చేశాడు. అది నా ఫస్ట్ మూవీ. అప్పుడు పవన్ 14 ఇయర్స్. 14 కూడా 8th క్లాస్ అప్పుడు నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు. ఓహో, అండర్ ఏజా? అండర్ ఏజ్. సో ఆ సినిమాలో బేసిక్ గా నా డాన్స్ కి చాలా బాగా పేరు వచ్చింది ఆ టైంలో. సో అంత డాన్స్ రావడానికి, ఐ మీన్ నా ఛాన్స్ రావడానికి నాగేశ్వర్ అయితే అంత మంచి సాంగ్స్ మాకు ఇచ్చి ఈ రోజుకి నన్ను అప్పుడప్పుడు కొంతమంది నా డాన్స్ గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఇచ్చిన సాంగ్స్ వల్ల సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను రష్మి ఆ టైంలో పుట్టలేదు బేసికలీ. అప్పుడు నీ స్కూల్ కదా, నువ్వు కూడా స్కూలే కదా అప్పుడు. లేదు, ఆ డాన్స్ చూడలేదు. ఒక్క స్టెప్ అదేమన్నా. అయిందా? బాగైందా? మొత్తానికి అర్థం ఏమైందంటే అంజలి జాగ్రత్తగా ఉండాలి. ఆమె బాధ కాస్ట్యూమ్ లోపల ఎన్ని జరిగినాయో అని. ఈ డాడీ ఇట్లా ఫాస్ట్ గా డాన్స్ చేసి నచ్చట్లేదా చందమామ నీకు? అంటే మ్యూజిక్ తగ్గట్టు చేశాడు కదా. అంతే, బాగా చేశారు కదా డాడీ. డాడీని ఎప్పుడు అలా చూడదు. ఫస్ట్ టైం డాడీకి కంగారు పడిపోయింది. డాడీకి ఎంత మార్కులు ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 ఎంత మార్క్స్ ఇస్తావు? ఇచ్చి అమ్మ ఈ వయసులో కింద కూర్చొని పైకి లేచాడు.
డాడీకి 10 లో ఎంత మార్క్ ఇస్తావు? మళ్ళీ చెప్పండి, వినిపిలే. నేను దగ్గర వస్తానమ్మా ఆగు. డాడీ ఇప్పుడు కింద పైకి లేచి డాన్స్ చేశాడు కదా, ఎన్ని మార్కులు ఇస్తావు? 50. 10కి ఎన్ని మార్కులు ఇస్తావు? 50. డాడీ అంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తే నీకు నచ్చిందా? నచ్చలే. ఏ ఎందుకమ్మా? స్లోగానే చేయాలి కదా, ఎందుకంత స్పీడ్ గా? సాంగ్ ఫాస్ట్ ఉంది కదా. అంటే వయసు దృష్టిలో పెట్టుకోవాలి కదా అన్నట్టు. కాదు, ఇప్పుడు డాడీ ఫాస్ట్ గా డాన్స్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఏం కాలు చేపట్టేస్తే ఎవరు చేస్తారు సేవలు ఇంట్లో? ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ శ్రీమంతం ఫంక్షన్ కి నా ఫస్ట్ మూవీ జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి కంపెనీ, మెమరబుల్ డే చేశారు నిజంగానే నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్ గారు. సూపర్ డార్లింగ్, సూపర్ పవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నచ్చావే భామ, నువ్వే నా ప్రేమ.